అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమాత్మని దివ్యానుగ్రహంతో ప్రారంభించుకున్న మహాభారతంలో రెండవ రోజు కార్యక్రమంలోకి అప్పుడు అడుగుపెట్టాం. జనమేజయ మహారాజు గారు సరమ అని పిలువబడేటటువంటి దేవసుని యొక్క శాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక యజ్ఞం చేస్తూ ఉండగా ఆ సమాపన సమయంలో అక్కడికి ఉదంకుడనే ఒక ఋషి వచ్చాడు అని చెప్పుకున్నాం. అప్పుడు ఈ కథ అంతా సౌనకాది మహర్షులు సూతుని ద్వారా నైమిషారణ్యంలో విన్నారు ఒకప్పుడు. అందుకని వాళ్ళకి అనుమానం వచ్చి అసలు ఈ ఉదంకుడు జనమేజయుడి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది, పూర్వం సర్పయాగాన్ని జనమేజయ మహారాజు గారు చేయడానికి వెనకాతలు ఏదైనా ఒక అంతరార్థం కానీ పూర్వకథ కానీ ఉందా, పాములకి ఉదంకునికి పాములకి జనమేజయుడికి వైరం రావడానికి కారణం ఏమిటి కథ అంతా చెప్పమంటే అప్పుడు సూత మహర్షి సౌనకాదులకి చెప్పాడు. చాలా కాలం క్రితం భృగువు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భార్య పులోమ పరమ సుందరీమణి. ఆవిడని ఒక ఆశ్రమంలో పెట్టి గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన యజ్ఞములన్నీ భృగు మహర్షి చేశాడు. భృగు మహర్షికి చాలా ఇష్టురాలైన భార్య ఈ పులోమ అంటే. మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఇంద్రుడు భార్య శచీదేవి ఈ పులోమ కూతురే. అందుకే పులోమజార్చిత బంధమోచని బంధురాల కాని లలితా సహస్రనామంలో పులోమజార్చిత అంటే పులోముడు పులోమ అని పేరు కలిగినటువంటి భృగు మహర్షి యొక్క భార్యకి కుమార్తెగా పుట్టినటువంటిది అని అర్థం అన్నమాట. పులోమజ ఇంద్రాణి శచీదేవి. అందుకే ఆవిడకి పౌలోమి అని కూడా పేరు. చిత్రం ఏమిటంటే శుక్రాచార్యుడికి సోదరి కూడా అవుతుంది శచీదేవి. ఎందువల్ల శుక్రాచార్యుడు భృగు మహర్షి కొడుకు, ఇంద్రుడి భార్య శచీదేవి కూడా భృగు మహర్షి యొక్క ఒక భార్య అయిన పులోమ యొక్క కుమార్తె. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా వరుసకి సోదరుడు సోదరి అవుతారు. అయితేనే ఇంద్రుడికి శుక్రాచార్యుడికి మధ్యలో చాలా కాలం పచ్చగట్టేస్తే భగ్గుమనేది. రాక్షస గురువు అయ్యాడు శుక్రాచార్యుడు. దేవతలకు వ్యతిరేకంగా రాక్షసులను ఎప్పటికప్పుడు మహాబలవంతులు చేసేవాడు. అందువల్ల ఒక్కొక్కసారి బంధుత్వానికి ఉద్యోగానికి ఏమీ సంబంధం ఉండదు. ఇంతకీ ఈ పులోమ అనే భార్యతోటి భృగు మహర్షి కొన్ని యజ్ఞాలు చేస్తూ ఒక రోజున యజ్ఞమునకు కావలసిన ద్రవ్యం తేవడం కోసమని ఎక్కడికో దూరానికి వెడుతూ అంతఃపురం అయితే ఎక్కడైనా స్త్రీలకి భద్రత ఉంటుంది, కానీ మేమున్నది అడవులలో, అది కూడా ఒక గుడిసెలో ఉంటున్న ఒక పర్ణశాలలో ఉంటున్న నా భార్య పులోమకి భద్రత ఎలా ఉంటుంది అని భావించి అయినా వాళ్ళని వీళ్ళని కాపలా పెట్టడం ఎందుకు, సాక్షాత్తు అగ్నిహోత్రుండే కాపలా పెడదామని మహాతపస్యాలి గనక అగ్నిని పిలిచి, అగ్నిదేవ నేను కొంతకాలం యజ్ఞానికి కావలసిన ద్రవ్యం తేవడానికి బయటకు వెడుతున్నాను, నేను వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా రక్షించు అని తన భార్యని అగ్నిహోత్రుడికి అప్పగించి గుడిసెతో పాటుగా వెళ్ళిపోయాడు. అగ్నిహోత్రుడి సంరక్షణలో పులోమ సుఖంగా ఉంది. ఇంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు.
ఈ సౌందర్యవతిని చూచాడు. అప్పటికి ఆవిడ పైగా గర్భవతి కూడా. అగ్నిహోత్రుడిని అడిగాడు, నీవు పర్ణశాలలో ఒక స్త్రీని రక్షిస్తున్నావు, ఈ స్త్రీ ఎవరు? ఎక్కడో ఈమెను చూసినట్టుంది నాకు అన్నట్ట. అగ్నిహోత్రుడికి ధర్మ సంకటం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రుడు అసత్యం ఆడకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాడు. అందుకని సత్యం పలకాలి కనుక అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు, ఈమె భృగు మహర్షి యొక్క భార్య పులోమ. ఈమెను నా సంరక్షణలో పెట్టి భృగు మహర్షి వేరే చోటికి వెళ్ళాడు అనగానే వాడు తెల్లబోయి, పులోమ ఈమె కదా, ఒకప్పుడు ఈమె తండ్రి ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ తర్వాత నేను రాక్షసుండని దుర్మార్గుండని తెలిసి ఆ పెళ్లి రద్దు చేసి మధ్యలో భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి ఒకప్పుడు నా భార్య పెళ్ళైతేనే ఇప్పుడు నా పెళ్ళామే ఎత్తుపోయాట గర్భవతిని. ఇది రాక్షస లక్షణం. 9 నెలల గర్భవతి, పెళ్ళయింది, అయినా సరే ఒకప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం కదా, కాబట్టి నా భార్యని ఎవడని ఎత్తుకుపోతాడా? అలా ఎత్తుకుపోతే వాళ్ళని రాక్షసులు అంటారు. కాబట్టి అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. మాయిదారు గొడవ. సరే, ఈ దుర్మార్గుడు అలా ఎత్తుకుపోతూ ఉంటే ఆవిడ కంగారు పడి రక్షించని భర్తని ఎలుగెత్తి పిలిచింది. ఆయనకి వినబడలేదు. కానీ ఈలోపు ఏమైంది, కడుపులో ఉన్న పిల్లవాడు టక్కన కిందకి జారిపోయాట గర్భంలో నుంచి. చ్యుతి పొందడం వల్ల అతనికి చ్యవనుడు అని పేరు వచ్చింది. చ్యవన మహర్షి అంటే ఈయనమాట. ఆయన గర్భంలోంచి తటుక్కుని జారిపోయి వెంటనే రాక్షసుడికేసి తీవ్రంగా చూశాడు. గర్భవతి అయిన మా అమ్మని అందులో కడుపులో నేవుండగా ఎత్తుకుపోతావట్రా అని పుట్టిన పిల్లవాడు తీవ్రమైన క్రోధంతో రాక్షసుడికేసి చూడడంతో చ్యవన మహర్షి కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. ఆ పిల్లవాడు చూస్తూ ఉండగా పెద్దవాడైపోయాడు. మహామహిమ కలిగిన వాడు కడుపులో ఉండగానే అమ్మవారిని ఉపాసించాడు. ఆ ఉపాసనా బలం వల్లే తల్లి కడుపులోంచి తనంత తాను గర్భంలోంచి జారేట. అది కూడా కడుపులోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ కడుపుని సర్జరీ చేసిన తర్వాత కుట్టినవాడు కూడా అంత బాగా కొట్టలేడు. అలా కుట్టి మరీ తల్లిని రక్షించాడు. రాక్షసుడిని సంహరించాడు. తర్వాత పెద్దవాడయ్యాడు. తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చాట. ఈలోపు భృగు మహర్షి యజ్ఞానికి కావలసిన సామగ్రి తీసుకుని ప్రయాణం పూర్తి చేసుకుని వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా ఈ పెద్దవాడైపోయిన ఈ తెల్లగా అగ్నిలాగా మెరిసిపోతున్నటువంటి కొడుకుని భార్యను చూసి తెల్లబోయి, వీడెవరని అడిగితే మన అబ్బాయి అండి, కడుపులోంచి జారి తల్లిని కూడా రక్షించడం జరిగింది చెప్పింది. దాంతో భృగు మహర్షి కొడుకుని కౌగిలించుకొని, తల్లి గర్భం నుంచి జారి తల్లిని రక్షించావు గనక నీకు చ్యవనుడని పేరు వస్తుంది, నీకు మహామహిమ కలుగుతుంది, నువ్వు పిలిస్తే అమ్మవారు పలుకుతుంది, జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు నువ్వు అని వరమిచ్చి, అసలు నువ్వు నా భార్యవని, ఈ గుడిసెలో ఉన్నావని ఈ రహస్యాన్ని ఎవరు చెప్పారు అని అడిగాడు. ఈ అగ్నిహోత్రుడు నిజం చెప్పేశాడండి అంది ఆవిడ. దాంతో భృగువు కోపం వచ్చింది. నా భార్యని నేలేనప్పుడు నీ రక్షణలో ఉంచితే నువ్వు అసత్యమాడైనా రక్షించాలి, లేదా నీ అగ్నిజ్వాలలతో కాల్చి అయినా ఆ రాక్షసుని బూడిద చేసైనా నా భార్యను రక్షించాలి. అటువంటిది నా భార్య రహస్యాన్ని చెప్పి ఆమెకు అన్యాయం చేశావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు సర్వభక్షకుడి వైపోదువుగాక అని చెప్పించాడు. దాంతో అగ్నిహోత్రుడు బాధపడ్డాడు. సర్వభక్షకుడు అంటే అర్థమైంది కదా. అప్పటి వరకు అగ్నిహోత్రుడు యజ్ఞములో వేసిన ఆహారమును మాత్రమే సేకరించి దేవతలకు ఇచ్చేవాడు. సర్వభక్షకుడు అవడం వల్ల ఏమవుతుంది, రేపటి నుంచి శవాలని, పెంటని అన్నిటినీ తగలబెట్టు, వాటన్నిటినీ తినేయి అని ఇప్పుడు శాపం సాక్షాత్తు భృగువిచ్చాడు. ఇవన్నీ తిన్నవాడు అశుచి అవుతాడు. అశుచి అయినవాడు యజ్ఞములో ఉన్న ద్రవ్యాన్ని దేవతలకు ఇవ్వడానికి పనికిరాడు. అందుకని ఆయన చాలా బాధపడి, అన్యాయంగా నన్ను శపించావు, సత్యం పలకాలని నా నియమం, సత్యం పలకపోతే అసత్యం ఎలా పలుకుతాను, ధర్మశాస్త్రానికి అది విరుద్ధం, రాక్షసుని నేను నిలువరించలేకపోవడానికి గల కారణం నా సత్యనిష్ట. రెండోది, అగ్నిహోత్రుడి చేతిలో చావు లేకుండా వాడికి వరం ఉంది, నీ కొడుకు చేతిలోనే చావు ఉంది. ఈ కారణాల చేత కూడా నేను నీ భార్యను రక్షించలేకపోయాను. అయినా నువ్వు నాకు శాపం ఇచ్చావు. ఈ శాపం వల్ల రేపటి నుంచి ఇంట్లో వంట చేస్తాను, బయట పెంట తగలబెడతాను, శవాల్ని చెత్తా చెదారాన్ని కాల్చి తింటాను, అందులో కలియుగం మానవులు ప్లాస్టిక్ బియ్యం కూడా తయారు చేస్తే అవి కూడా తినాల్సిన కర్మ నాకు పడుతుంది. ఈ చెత్త తిని నేను బ్రతకలేను, కాబట్టి ఈ రోజు నుంచి ఇక నేను నా శక్తిని ఉపసంహరిస్తున్నాను అని తన దహించే శక్తిని ఉపసంహరించాడు. దాంతో ఏమైంది, అగ్ని వెలుగుతోంది, వేడి లేదు. స్టవ్ వెలుగుతోందండి, గ్యాస్ స్టవ్, దాని మీద గిన్నె పెడితే ఆ గిన్నె కాలకపోతే, వేడి లేకపోతే ఇంక అది మంట ఏమిటి? ఆ మంటలో వేడి ఉంది కాబట్టే మనం చెయ్యి పెడితే కాలుతోంది.
ఏదన్నా గిన్నె పెట్టి బియ్యం పోస్తే అవి ఉడుకుతాయి. ఇప్పుడు ఆ వేడి పోయింది, ఆయనలో దాహక శక్తి పోయింది. దాంతో లోకాలు అల్లాడిపోయాయి. ముఖ్యంగా యజ్ఞములో వేసే ద్రవ్యమును అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళి దేవతలకు ఇవ్వాలి. అగ్నిముఖావై దేవాహ, దేవతలంతా అగ్ని యొక్క ముఖము ద్వారానే ఆహారం స్వీకరిస్తారు. అంటే అగ్ని వాళ్ళకు ముఖం. దేవతలకి మనలాగా తమ నోటితో తినే శక్తి లేదట. అగ్నిహోత్రుల్లో ఏదైనా వేస్తే ఈ అగ్నిహోత్రుడు వాళ్ళకి ఆహారం ఇస్తాడు. అందుకని అగ్ని దేవతలకి ముఖం అయ్యాడు, ఆహారం తినడానికి పనికొచ్చే సాధనం అయ్యాడు. అగ్నిలో వేడి లేదు కనుక ఇప్పుడు యజ్ఞంలో వేసే ద్రవ్యం దేవతలకి వెళ్ళలేదు, దేవతలు చిక్కిపోయారు. దాంతో వాళ్ళు బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుడిని పిలిచి, నువ్వు తొందరపడి నీ దహన శక్తిని ఉపసంహరించకు, నువ్వు ఏం చేసినా నిత్య శుచివి, నువ్వు లోకానికి ఉపకారం చేసేవాడు అవుతావు. పెంట తగలబెట్టి కూడా ప్రజలకు ఉపకారమే చేస్తావు. శవాలను తగలబెట్టినా అది ప్రజలకి శుచి అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రజా శుచికి, శుభ్రతకి, స్వచ్ఛ భారత్కి నువ్వే ఉపయోగపడతావు. నువ్వు లేకపోతే అసలు స్వచ్ఛ భారత్ ఉండదు నాయనా. కాబట్టి నీకు సర్వభక్షకుడివైనా అందరికంటే పవిత్రుడివనే ఖ్యాతిని నీకు ఇస్తున్నాను. ఈరోజు నుంచి సర్వశుచివి కూడా అవుతావు, మళ్ళీ దహన శక్తిని పెంచుకో అన్నాడు. అలాగేనండి అన్నాడు ఈయన. ఆ భృగు మహర్షి యొక్క కుమారుడు చవనుడికి ప్రమతి అని ఒక కొడుకు పుట్టాడు. ఆ ప్రమతి దగ్గర ఆస్తికుడు అని పేరు కలిగిన ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడి వల్ల జనమేజయ మహారాజు గారి సర్పయాగం ఆగిపోయింది. దాని వెనకాతలో ఒక గొప్ప గాథ కూడా చెబుతున్నా విను. పూర్వం కశ్యపుడు అనే ప్రజాపతికి 13 భార్యలు ఉండేవారు. అందులో ఒక భార్య పేరు వినత, మరొక భార్య పేరు కద్రువ. ఈ ఇద్దరు భర్త దగ్గరికి వెళ్ళారు, వినయంగా నమస్కరించారు. మహానుభావ, నీ ద్వారా అదితికి దేవతలు పుట్టారు, దితికి రాక్షసులు జన్మించారు, మా ఇద్దరికి పిల్లలు లేరు, మాకు కూడా సత్సంతానాన్ని ప్రసాదించు. సంతానము ద్వారా లోకములను జయించవచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చు అని వేదం చెబుతోంది. అలాంటి ఉత్తమ సంతానం ఇమ్మనగానే ఆయన మీకు ఎటువంటి పిల్లలు కావాలి అని అడిగాడు. అప్పుడు అందులో కద్రువంది, నాకు 1000 మంది బలవంతులైన సర్పములు కొడుకులుగా కావాలి అంది. వవ్రే కద్రూహు సుతాన్ నాగాన్ సహస్రం తుల్యవర్చసః. మంచి కాంతి కలిగిన వాళ్ళు, మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, 1000 మంది సర్పాలు కావాలి. అందరికీ ఒకే రకమైన బలం ఉండాలి. ఇక తలకాయలు మాత్రం నీ ఇష్టం అనగానే, తథాస్తు, నీ గర్భము నుంచి 1000 గుడ్లు పుడతాయి, ఆ గుడ్లలో నుంచి వరసగా 1000 మంది కొడుకులు పుడతారు, వాళ్ళు మహాపరాక్రమవంతులు అవుతారు అని వరమిచ్చాడు కశ్యపుడు. అప్పుడు రెండవ భార్య వినత, ఏమండి నాకు అంది. నీకేం కావాలి అన్నాడు ఆయన. 1000 మంది కొడుకులు నేను ఎక్కడ భరిస్తాను, ఎక్కువ సంతానం అవడం వల్ల ఉపయోగం లేదు, ఇద్దరు కొడుకులు నాకు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలో తెలుసా? ఈ 1000 మంది కొడుకుల్ని ఒక్క దెబ్బకి చెదరగొట్టగలిగే వాళ్ళు అయి ఉండాలి. ఈ 1000 మంది పుత్రులను జయించగలిగే మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు, సర్వకాల సర్వావస్థలలో ప్రజలు వారిని స్తోత్రం చెయ్యాలి. అంటే ప్రజల స్తోత్రములు నిత్యం అందుకునే వాళ్ళైన ఇద్దరు కొడుకుల్ని నాకు ప్రసాదించు. ద్వౌ పుత్రౌ వినత వవ్రే కద్రూపుత్రాధికౌ బలే. నాకు ఇద్దరు బలవంతులైన కొడుకులు చాలు, 1000 మంది వద్దంది. తథాస్తు అన్నాడు ఆయన. ఆ తర్వాత కద్రువకి 1000 గుడ్లు పుట్టాయి. అందులోంచి వరుసగా ఆదిశేషుడు, వాసుకి మొదలైనటువంటి 1000 మంది కుమారులు పుట్టుకొచ్చారు. ఈ 1000 మంది అయ్యాక ఒక కూతురు కూడా పుట్టింది. ఆవిడకి జరత్కారు అని పేరు పెట్టారు. ఇక రెండవ భార్యకి వినతకి 2 గుడ్లు పుట్టాయి. కానీ 2 గుడ్లు ఎప్పటికీ పగలలేదు. దాంతో ఆవిడకి ఈర్ష్య కలిగింది. నాకంటే చిన్నది కద్రువా, చెల్లెలికి 1000 గుడ్లు పుట్టి ఆ గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు వచ్చారు, నా గుడ్లు మాత్రం ఎప్పటికీ అలా గుడ్లు కిందే ఉన్నాయి, పగలడం లేదు, అందులోంచి పిల్లలు రావడం లేదు. కొంపతీసి భర్తగారు చెల్లెలికి మంచి వరం ఇచ్చి నాకు సరైన వరం ఇవ్వలేదా అని కొంచెం అనుమానం కూడా వచ్చింది. ఈ అనుమానంతో వస్తుంది. మహానుభావుల్ని శంకించడం కూడా మహాపాపం. దాంతో ఈర్ష్య పెరిగింది. ఆ అసూయ వల్ల ఏం చేసింది, ఆ గుడ్లలో ఓ గుడ్డుని పగలగొట్టింది.
పాప లోపలను గుడ్డు సగం సగం తయారవుతోందట. ఎప్పుడూ కూడా గుడ్డు తనంత తాను పూర్తిగా తయారయ్యి పిల్లాడు బయటికి రావాలి. ఒక కోడి పిల్లో లేకపోతే పక్షి పిల్లో పాము పిల్లో ఏదైనా పూర్తిగా గుడ్డులో ఉన్నవాడు తయారైతే గుడ్డు పగిలి అందులోంచి బిడ్డ బయటకు వస్తాడు. ఈవిడ తొందరపడి ఏం చేసింది, పగలగొట్టింది. దాంతో తొడల కింద భాగం తయారు కాకుండా తొడల పైనంతా తయారైంది, తొడలు మాత్రం తయారవల. ఇంకా కింద కాళ్ళు అవి ఏమీ లేవు. ఊరువులు లేనివాడు గనక అనూరుడు అన్నారు ఆయన్ని. నైతత్పురుష సమాసం. నా ఊరుహు అనూరుహు, వాడు అనూరు అయ్యాడు. వాడు కోపం వచ్చింది. ఇంకొక 500 సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టి ఉంటే సర్వావయవ సౌందర్యంతో పుట్టేవాణ్ణి. నాకు అంగములు లేకుండా చేశావు. అసలు మానవుడికి కరచరణాలు లేకపోతే ఎలాగా? చరణములు లేకుండా నేను పుట్టడానికి మూల కారణం, కాళ్ళు లేకుండా నేను అయిపోవడానికి మూల కారణం నీ ఈర్ష్య. ఏ సవతి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టి బయటికి లాగావో ఆ సవతికి నువ్వు 1000 సంవత్సరాలు దాస్యం చెయ్యి అని చెప్పించేశాడు. దాసీ వైపు అన్నాడు. దాంతో ఆవిడ బాధపడి, నాయన నాకు 2 దుఃఖములు. ఒక దుఃఖం, నా కుమారుణ్ణి చేజేతులారా నేనే వికలాంగుణ్ణి చేశాను, వికలాంగురాల్ని చేశాను. నేను చేసిన పాపం వల్ల నా కొడుకు పాడైపోయాడు. అయ్యో కుమారుడికి కాళ్ళు లేవు, ఊరువులు లేవు అని ఏడుస్తున్న సమయంలో నువ్వు తొందరపడి 2వ శాపం పెట్టావు. అంటే 2 నాకే బాధ. నిజం చెప్పాలంటే కొడుకిచ్చిన శాపం కంటే కొడుకు ఇలా అయిపోయాడనే బాధ ఎక్కువ కదండి తల్లికి. ఏదో ఆవిడ క్షణికోద్రేకంతో ఈర్ష్యతో గుడ్డు పగలగొట్టింది, కానీ ఆ చంటి గుడ్డికి కాళ్ళు లేకుండా అయిపోవాలి, వాడు పాడైపోవాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? అందులో వినతలాంటి సాత్విక స్వభావం కలిగిన మాతృమూర్తి అలా ఎప్పుడూ కోరుకోదు. అందువల్ల నువ్వు ఇలా అయినందుకు ఏడుస్తున్నాను, ఇప్పుడు నువ్వు శాపం పెట్టినందుకు ఏడుస్తున్నాను. నాయన నన్ను క్షమించి ఈ దాస్యం నుంచి నాకు విముక్తి కలిగేలా చెయ్యవా అని అడిగింది ఆవిడ. ఆయన జాలిపడి, క్షణికోద్రేకంలో నేను శాపం పెట్టడం కాదు, నీకు ఒక కర్మయోగం ఇలా ఉంది, అందువల్లే నీకు ఈ శాపం వచ్చింది. అన్నిటికీ జగత్కర్త ఈశ్వరుడు ఒకడే మూలకారకుడు. అందుకే జ్ఞానులు కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టించుకోరు. ఒక్కొక్కప్పుడు కీర్తి, ఒక్కొక్కప్పుడు అపకీర్తి 2 వస్తాయి. 2 మనం కోరుకుంటే వాటంతట అవే వస్తాయి. మనం చూస్తున్నాం కదా, మహానుభావులకు కూడా, ఎంతో కీర్తి పొందిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు దౌర్భాగ్యుల వల్ల కాస్త ఇబ్బంది వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ సృష్టి రహస్యం. అందుకే జ్ఞానులు ఏం జరిగినా పట్టించుకోరు. అలాగే నువ్వు కూడా పట్టించుకోకు. నాకు ఈ తొడలు లేకుండా పోవడం కూడా ఈశ్వర సంకల్పం. నేను ఇప్పుడే సూర్యభగవానుడికి సారథిగా వెళ్ళిపోతాను. ఇక ఈ 2వ గుడ్డుని మాత్రం నువ్వు తొందరపడి పగలగొట్టకు. ఇంకొక 500 సంవత్సరాలు ఓపిక పడితే అందులోంచి ఒక మహాపురుషుడు పుడతాడు, వాడు బలవంతుడవుతాడు, జగత్ ప్రసిద్ధి పొందుతాడు. అతడి వల్ల నీ వంశం నిలబడుతుంది, నీకు కీర్తి వస్తుంది, దాస్య విముక్తి అవుతుంది. అప్పటిదాకా నువ్వు అనుభవించక తప్పదు పొమ్మన్నాడు ఆయన. సరే నాయన అన్నది. ఈయన వెంటనే తొడలు లేకపోయినా మహామహిమతో ఎగిరి సూర్యభగవానుడికి రథసారథయ్యాడు. ఆయనే అనూరుడు, అరుణుడు అని కూడా అంటారు. ఆయన ఎర్రగా ఉండేవట. అసలు పిట్టలు అప్పుడే పుట్టగానే ఎర్రగా ఉంటాయి. ఆయన కూడా గుడ్డులోంచి సగం సగం తయారై పుట్టాడేమో, అందుకని చాలా ఎర్రగా ఉండేవట కోమలంగా ఆయన. ఇక కుమారుడి శాపాన్ని ఇంత గొప్పదైన తల్లి కూడా అనుభవించక తప్పల, ఆయన మహాత్ముడు కనుక. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ వినత కద్రువలు క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళారు. అప్పుడే సూర్యుడు ఇంకా సేపట్లో అస్తమించబోతున్నాడు. ఓ పక్కన సూర్యాస్తమయం, మరో పక్కన చంద్రోదయం 2 అవుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఒక తెల్లని గుర్రం తిరుగుతున్నది. సముద్ర కెరటాలు తెల్లగా నురగని చిమ్ముతున్నాయి. అంతకంటే తెల్లగా సముద్రపు కెరటాలలో నుంచి వచ్చే తెల్లని నురుగను మించిన తెల్లదనంతో ఉచ్చైశ్రవం అనే దేవలోకపు అశ్వం, ఇంద్రుడి అశ్వం అక్కడ తిరుగుతూ ఉంటే కద్రువ తెల్లబోయి, గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోకేమిటో నల్లగా ఉందందిట. నువ్వేదో పొరపాటు పడ్డావమ్మా చెల్లి, ఆ గుర్రం మొత్తం తెల్లగానే ఉంది, తోక తెల్లగానే ఉంది, చెవులు తెల్లగానే ఉన్నాయి అన్నది వినత. దాంతో ఇద్దరికి వాదోపవాదాలు పెరిగాయి. వాదున వచ్చున్నదే కీడు సుమ్ము వసుధను సుమతి. వాదోపవాదాలు చేయకూడదు సుమండి. అందుకే ఎవడన్నా టీవీలో రెచ్చిపోయి మన మీద ఏమన్నా వ్యాఖ్యానాలు చేస్తే మనం సమాధానం ఇవ్వకూడదు. ఇచ్చామంటే ఇంకా వాడు రెచ్చిపోతాడు. ఆ పనికి వల్ల వాడికి విలువిచ్చినట్టు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా సరైనటువంటి చర్చ జరగనప్పుడు, అందులో అవతలవాడు మూర్ఖుడు అనుకున్నప్పుడు, కేవలం పడగొట్టడానికే ప్రయత్నిస్తున్నప్పుడు వాదోపవాదం చేయకూడదు. ఈ ఫేస్బుక్లో దాంట్లో కామెంట్లు పెడతారు ఎవరన్నా,
వాటికి స్పందించకండి ఎప్పుడు. మీరు స్పందించారా వాడు ఇంకోటి అంటాడు, మీరు సొంట అంటే వాడు 3 సార్లు సొంట అంటాడు, ఇంకా అక్కడి నుంచి తంట వస్తుంది. ఇలా పౌరాణికులు ఎవరైనా సరే కొన్ని కారణముల చేత పడగొట్టాలని చూసేటటువంటి దుష్టుల విషయంలో స్పందించొద్దని శాస్త్రం చెబుతున్నది. అందుకే సుమతి శతకారుడు ఎప్పుడో వాదున వచ్చునదే కీడు సొమ్ము వసుధను సుమతి అన్నారు. అందువల్ల వాదోపాదాలు చెయ్యకూడదని తెలిసినా ఇద్దరు ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేశారు. వినత ఏమైనా పూర్తిగా గుర్రమంతా తెల్లగానే ఉన్నది అన్నది. కద్రువ కాదు, గుర్రమంతా తెల్లగా ఉన్న తోక నలుపు అన్నది. అయితే ఇద్దరం వెళ్ళి చూద్దాం అనుకున్నారు. కద్రువ తిన్నగా ఉండదుగా, చూద్దాం అనుకుందాం కాసేపు, అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాం. గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వేం చేస్తావు? గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే నువ్వు నెగ్గినట్టు. నువ్వు నెగ్గితే నేను నీకు 1000 ఏళ్ళు బానిసగా ఉంటాను. అదే నేను నెగ్గితే నువ్వు కూడా 1000 ఏళ్ళు బానిసగా ఉంటావా అన్నది వినతని. సందేహం లేదు, ఉంటాను అన్నది ఈవిడ. ఇదో కొడుకు ఇచ్చిన శాపం వల్ల అన్నది. అయితే ఇద్దరం వెళ్ళి గుర్రాన్ని పరిశీలిద్దాం అనుకున్నారు. ఇంతలో కద్రువుకి తెలుసు గుర్రం తోక తెల్లగానే ఉంది, నల్లగా లేదని. ఇప్పుడు పెడితే తాను ఓడిపోతుంది, ఓడిపోతే వినతకి దాస్యం చెయ్యాలి, అది వీడికి ఇష్టం లేదు. అందుకని ఏమంది, రేపు వచ్చి చూద్దాం, ఇప్పుడు చీకట్లో సరిగ్గా అర్థం కాదు అని రేపటికి వాయిదా వేసింది ఈ పందాన్ని, ఈ పణమును. ఇవాళ తెల్లగా ఉన్నది రేపొద్దు నల్లగా ఏమవుతుందిలే అని అనుకుని వినత కూడా ఒప్పుకుని ఇంటికి పోయిందిట. వెంటనే కద్రువు ఇంటికి వచ్చి తన కుమారుల్లో పాముల్లో నల్లగా ఉన్న పాముల్ని, నల్లతాచు పాముల్ని పిలిచి, నాయనలారా నేను తొందరపడి మీ పెద్దమ్మతో పందెం వేశాను, రేపు ఆ పందెంలో నేను గ్యారంటీగా ఓడిపోతాను, నేను ఓడిపోతే ఆవిడికి దాస్యం చెయ్యాలి, ఇది నాకు ఇష్టం లేదు. మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి, కన్న తల్లి రుణం తీర్చుకునే సమయం వచ్చింది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో నల్లతాచు పాములు వీళ్ళ తోకను చుట్టేసుకోండి. మీకు భగవంతుడిచ్చిన మహిమ వల్ల తోకను చుట్టుకుంటే మీ తలకాయలు సరిగ్గా కనపడవు, సూక్ష్మంగా ఉంటాయి. అప్పుడు ఆ తోక నల్లగా కనపడుతుంది, దాంతో ఆవిడ ఓడిపోతుంది, నేను నెగ్గుతాను, మీ పెద్దమ్మ నాకు బానిస అయిపోతుంది. ఈ పని చేయండి అనగానే సత్యనిష్ఠులైన ఈ కద్రువ కొడుకులు కాద్రవెయ్యులు తప్పు ఇది మహాపాపం, అసత్యమాడి మోసం చేసి విజయం పొందడం కూడా ఒక విజయమేనా, అధర్మం వల్ల వచ్చే గెలుపు కాదు, ఈ పని చెయ్యం అన్నారట వాళ్ళు. దాంతో ఆవిడ గొళ్ళు మండిపోయింది. ఇక్కడే ఒక గొప్ప విషయం చెప్పనా, ఆవిడకి ఎంత కోపం వచ్చినా ఆవిడ గొప్పదవచ్చు కానీ భవిష్యత్తు ఆవిడకేం తెలియదు నిజానికి. కానీ ఆవిడికి తెలియకుండానే నోట్లోంచి ఏమనొచ్చింది, సర్పసత్రే వర్తమానే పావకో వః ప్రధక్ష్యతి జనమే జయస్య రాజర్షేహ్య పాండవే యస్య ధీమతః. ఈ శాపం పెట్టే నాటికి ఆదిశేషుడు ఇంకా విష్ణుమూర్తికి పానుపు కూడా కాలేదు. అంటే విష్ణువు ఇంకా శేషశయనుడు కాదు. వాసుకి పూర్తిగా ఇంకా శివుడికి మెడలో కంఠపోషణ అవ్వలేదు. ఇంకా ఏదో కొద్దిగా అప్పుడప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి రావడమే తప్ప. అంత ప్రాచీన కాలం ఇది. ఆ కాలములో ఎప్పుడో ద్వాపరయుగం చివరైపోయాక కలియుగంలో జనమేజయుడు పుడతాడని, అతడు రాజఋషి లాంటి వాడని, ఆయన సత్రయాగం చేస్తాడని, ఆ సత్రయాగంలో నా మాట వినని పాములంతా పడి కాలి బూడిదైపోండని శపించింది ఈవిడ. ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందా మరి? ఎవరో మహానుభావులైన యోగులకి తప్ప ఒక మాదిరివాడికి యోగ దృష్టి ఉండదు, భవిష్యత్తు తెలియదు. ఈవిడున్నది కృతయుగంలో, కానీ ఆవిడేమంది, కలియుగం ప్రథమపాదం, ద్వాపరయుగం వెళ్ళిపోయిన కేవలం 125 ఏళ్ల తర్వాత, ద్వాపరయుగం వెళ్ళిన తర్వాత కలియుగం ప్రారంభమైన కాలం మొత్తం 125 ఏళ్ల తర్వాత జనమేజయుడు అనేవాడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు, సత్రయాగం. ఆ సత్రయాగం సర్పములు నాశనం అవ్వడానికి చేస్తాడు. కాబట్టి అది సర్పసత్రం, సర్పములను నాశనం చేసే యజ్ఞం. అందులో నా మాట వినకుండా నన్ను తిరస్కరించి నన్ను తిట్టిన వాళ్ళంతా కాలి బూడిదైపోండని శపించింది. శపించాక ఆవిడికి ఆశ్చర్యం కలిగిందిట, ఇదేంటి ఇలా శపించాను అని. అంటే బ్రహ్మదేవుడు ఆవిడ నాలిక మీద ఉండి అలాంటి శాపం పెట్టించాడు. ఆవిడ అలా శాపం పెట్టగానే వీళ్ళు తెల్లబోయి, అమ్మో తల్లి శాపం తప్పక అయి తీరుతుంది, భవిష్యత్తు ఏమిటో తెలియదు, ఆ వచ్చేవాడు ఎవడో తెలియదు, ఆ యజ్ఞం ఏమిటో తెలియదు, మనం ఎందుకు చచ్చిపోవడం, మాట విన్నవాళ్ళం చావమా తల్లి అని అడిగారు. నా మాట విని నాకు సాయం చేస్తే మీకు ఈ శాపం వర్తించదు అంది. వెంటనే కర్కోటకుడు అనేవాడు కొంతమంది సోదరుల్ని తీసుకుని వెళ్ళి ఆ పాము తోకను చుట్టుకున్నాడు. అందరూ ఒప్పుకోలేదు కానీ వీడు ఒక్కడు వెళ్ళాడు కొంతమందితో. దాంతో పాము తోక నల్లగా కనపడింది. దాంతో వినత ఓడిపోయింది, కద్రువకి దాసి అయిపోయింది.
ఇది సోదరుడు చేసినటువంటి గొప్ప మహా అపకారము అని ఆదిశేషుడు గ్రహించి ఆ రోజు నుంచి కర్కోటకాదులతో మాట్లాడడం మానేసేట ఆయన. ఆదిశేషుడు ధర్మాత్ముడు కదా, ఇదేం పాపం, మోసం చేసి మా అమ్మ విజయాన్ని పొందింది, ఆ విజయానికి కర్కోటకుడు లాంటి వాళ్ళు సహకరించారు, అందువల్ల ఇలాంటి సోదరులతో మాట్లాడకూడదు, అధర్మపరుడు సోదరుడైనా వాడిని విడిచిపెట్టేయాలి, సోదరోపి విముంచతి అంటాడు. అందుకే ధర్మం లేకపోతే సోదరుడు కూడా విడిచిపెడతాడు. దానికి ఉదాహరణ విభీషణుడే. రావణాసురుడు పాపాత్ముడయ్యాడు, విభీషణుడు విడిచిపెట్టాడు. ఇక్కడ కూడా ఆయన మహానుభావుడు ఆదిశేషుడు కర్కోటకాదులు విడిచిపెట్టాడు. ఆ రోజు నుంచి అసలు వాళ్ళతో మాట్లాడటం మానేశాడు చాలా కాలం పాటు. ఎందుకని? ఒక్క అధర్మం చేశారు మీరు. ఈ అధర్మం మొత్తం మన జాతికే అపఖ్యాతి తెస్తుంది, హాని తెస్తుంది అన్నాడు ఆయన. పాపాన్ని సహించేవాడు కాదు అనంతుడు. ఇక తన కొడుకిచ్చిన శాపాన్ని 500 సంవత్సరాలు అనుభవించింది ఆవిడ. 1000 ఏళ్ళు శాపం కదా మొత్తం, అందులో 500 ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత రెండవ గుడ్డు పగిలింది. అందులోంచి గరుత్మంతుడు మహాబలశాలి పుట్టాడు. మామూలు బలశాలి కాదు ఆయన. వితతోల్కాశని పుంజమొక్క ఎనగా విన్వీధినే తెల్చే. ఆకాశము నుంచి ఒక్కసారిగా ఉల్కలు రాలి పడుతున్నాయా, పిడుగులు పడుతున్నాయా అన్నట్టుగా ఎగురుతున్నట్టు ఈయన. అంటే ఈయన ఎగురుతూ ఉంటే ఆ గాలి చప్పుడు ఎలా ఉందన్నమాట, పెద్ద పిడుగులు పడుతున్న శబ్దంలో ఉంది. ఇంకా ఆయన రెక్కలు బంగారపు రంగులు అగ్నిజ్వాలల్లా మెరిసిపోతున్నాయి. అందువల్ల ఆయన ఎగురుతూ ఉంటే అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగురుతున్నాయా లేక ఆకాశం నుంచి కిందకి పిడుగులు వస్తున్నాయా అన్నట్టుగా ఉందట. అటువంటి ఒక మహాగ్నిజ్వాల వంటి తేజస్సుతో ఎర్రని కాంతితో మహానుభావుడు గరుత్మంతుడు పుట్టుకొచ్చి ఒక్క క్షణకాలంలో మొత్తం భూమండలం అంతా తిరిగి తల్లి దగ్గరికి వచ్చి నమస్కరించాడు. దాంతో కద్రువకి ఈర్ష్య కలిగింది, క్రోధం కలిగింది. ఏమిరా, నువ్వు ఆకాశంలో ఎగరడం కాదు, దాసీగా ఉన్న మీ అమ్మకి నువ్వు జన్మించావు, దాసీ దాని కొడుకు కూడా దాసుడే. ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. ఇదిగో మా పిల్లల్ని వీపు మీద ఎక్కించుకుని కాసేపు ఆకాశంలో షికారు తిప్పందిట. పాప ఈయన కిక్కురు మనకుండా మోసాడు వాళ్ళని. ఇంకా ఆ రోజు నుంచి చూడండి, వినతకి పెట్టినటువంటి వినతని ఏడిపించిన దానికంటే కూడా ఆవిడకి ఇచ్చిన బాధల కంటే గరుత్మంతుడికి ఎక్కువ బాధలు ఇవ్వడం మొదలెట్టింది ఆవిడ. అంటే గరుత్మంతుడు ఎక్కువ పీడించింది. కసి కొద్దీ అతని పరాక్రమాన్ని చూడలేక తట్టుకోలేక ఈర్ష్యతో ఏడిపించింది. ఒక రోజున గరుత్మంతుడిని పావులందరూ పిలిచి వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో తిప్పన్నారు. ఆయన ఎక్కడికో సూర్యుడి దాకా వెళ్ళిపోయాడు. ఇంకా ఎగిరే కొద్దీ ఎగురు ఎగురు అంటున్నారట వీళ్ళు. ఈయన ఎగిరాడు, ఆయన ఎగరగలడు గనక. కానీ ఈ వీపు మీద ఉన్న పాములు ఆ సూర్యుడి కాంతి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు. వాళ్ళందరినీ మళ్ళీ భూలోకానికి తెచ్చేసరికి కద్రువు కోపం వచ్చి, నువ్వు దుర్మార్గుడివిరా, మాకు సేవ చేయడానికి బదులుగా మమ్మల్ని సంహరించడానికి కంకణం కట్టుకున్నావు, నీ పరాక్రమాన్ని మా కొడుకుల మీద ఉపయోగిస్తావా, వాళ్ళని చంపుతావా అని నోటికి వచ్చినట్టు తిట్టింది. నిజానికి వీపు మీద ఎక్కించుకోమని కోరింది సర్పాలు, పైకి ఎగరమన్నది వాళ్ళు. తీరా ఎగిరిన తర్వాత ఓపిక లేక సూర్యుడి కాంతి తట్టుకోలేక కళ్ళు తిరిగిపడింది వాళ్ళు. మధ్యలో ఈవిడ ఇదంతా నువ్వే చేసావు అని తిట్టగానే గరుత్మంతుడికి బాధ కలిగింది. అప్పుడు కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో వర్షాన్ని కురిపించి కొడుకుల్ని రక్షించుకుంది. ఆ క్షణమే గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈ భువన బ్రహ్మాండాలన్నీ ఒక్క ముక్కుతో ఎత్తి అవతల పారేసే శక్తి కలిగిన వాణ్ణి, ఎంత శక్తి కలిగిన నేను ఒక సామాన్య స్త్రీకి, ఎందుకు పనికిరాని ఈ పాములకి ఎందుకు ఇలా దాస్యం చెయ్యవలసి వస్తోంది, నాకు ఈ కర్మం ఎందుకు పట్టింది అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ జరిగిన కథ అంతా చెప్పి, ఇదంతా నీ సోదరుడి శాప ప్రభావం నాయన అంది. అది కూడా ఇక తొలగచ్చు, ఎందుకంటే నీవు నన్ను రక్షిస్తావని ఆయన ముందే చెప్పాడు. కాబట్టి 500 సంవత్సరాల కాలం తర్వాత నువ్వు పుట్టిన తర్వాత నాకు శాప విముక్తి, కొద్ది రోజులు ఓపిక పుట్టనగానే ఆయన నిజంగానే పాపం ఆ శాప విముక్తికి 1000 ఏళ్ళు అయ్యేదాకా చూసి ఇక చివరికి వచ్చాక అప్పుడు ఒక రోజున సవతి తల్లి దగ్గరికి ఆమె పుత్రుల దగ్గరికి వెళ్ళి, మా అమ్మకి వినతకి దాస్య విముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఓ పక్కన కద్రువకి లోపల ఒక భీతి ఉన్నది. ఏమిటా భీతి? నేను తొందరపడి నా కుమారుల్ని శపించాను, వాళ్ళు భవిష్యత్తులో సత్రయాగంలో నశిస్తారు. సత్రము అనేది ఈ దీర్ఘకాలం చేసే యజ్ఞం,
సర్పయాగం కూడా ఒక ఏడాది పాటు జరుగుతుంది కాబట్టి దానికి కూడా సర్పసత్రమనే పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. సత్రము అనే శబ్దానికి కూడా యజ్ఞం అని అర్థం అన్నది. అందుకే సర్పసత్రే అని వేదవ్యాసుల వారు మూలంలో ప్రయోగించారు. సర్పయాగంలో నా కుమారులు చచ్చిపోతారు. ఇది నాకు ఎంతో బాధగా ఉంది. తొందరపడి శాపం పెట్టాను, కానీ ఇప్పుడు ఈ శాపాన్ని ఎలా ఉపసంహరించాలా అని నేను అనుకుంటున్నాను. ఉపసంహరించే శక్తి లేదు. ఇప్పుడు ఈ గరుత్మంతుడు అయాచితంగా బలే దొరికాడు అనుకొని తన కుమారులతో ఆలోచించి, నాయనా గరుడా, నేను మాత్రం నిన్ను మీ అమ్మని ఎక్కువ కాలం దాసులుగా ఉంచుకోవాలని కోరుకుంటానా? మాకు మనస్సులో జాలి ఉన్నది. మాకు చిన్న ఉపకారం చేస్తే మీ ఇద్దరికీ దాస్య విముక్తి. అనగా ఏమిటి అన్నాడు ఈయన. దేవలోకంలో అమృతం అని ఒక పదార్థం ఉన్నది. అది తాగితే జరామరణములు ఉండవు. జరామరణములను తొలగించే అమృత భాండాన్ని తక్షణం నువ్వు తీసుకొచ్చి మాకు అప్పగించావంటే మీ ఇద్దరికీ దాస్య విముక్తి అనగానే ఈయన సంతోషించాడు. అదెంత పని, నేను స్వర్గానికి కడతాను, అమృతం తెస్తాను, అమృతం తెచ్చి మీ చేతిలో పెట్టగానే మా ఇద్దరికీ విముక్తి అని చెప్పి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను అమృతం తేవడానికి స్వర్గలోకానికి వెడుతున్నాను, కానీ విపరీతమైన ఆకలి వేస్తోంది. ఇంతకాలం దాస్యంలో ఉన్నాను కదా, అందువల్ల పినతల్లి సరిగ్గా భోజనం పెట్టలేదు. శరీరమునకు ఆహారం లేకపోతే తగిన బలం ఉండదు. సరి అయిన ఆహారాన్ని స్వీకరిస్తే అప్పుడు శారీరక బలం పెరుగుతుంది. అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్తు అంటోంది ఉపనిషత్తు. అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నం వల్ల ఈ జీవుల శరీరాలు అభివృద్ధి పొందుతాయి. అటువంటి అన్నం లేక బాధపడుతున్నాను. నన్ను దీవించి నాకు మంచి ఆహారం చూపిస్తే కండపుష్టి కలిగి ఆ తిండి పుష్టి వల్ల అమృతాన్ని సాధిస్తానన్నాడు. అప్పుడు ఆవిడ దీవించి, సముద్ర మధ్యంలో ఒక పెద్ద కొండ ఉన్నది. అది చుట్టూత సముద్రం ఉన్న ఒక ద్వీపం, పర్వత ద్వీపం. ఆ ద్వీపంలో కొంతమంది బోయేవాళ్ళు ఉన్నారు. ఆ నిషాదులు పరమపాపాత్ములు, పచ్చి మాంసం తింటారు. నరుల్ని ఆవుల్ని పీక్కు తినడం వాళ్ళ లక్షణం. వాళ్ళకి ఆవులన్నా నరులన్నా ఇష్టం. ఇంక ఈ రెండు మాంసాలే తింటారు. గోహత్య నరహత్య చేసేటటువంటి ఆ నీచుల్ని సంహరించి లోకరక్షణ చేసి తద్వారా నాకు కీర్తి తెచ్చిపెట్టు, నీ ఆకలి తీర్చుకో అంటే అర్థమైంది కదా. వాళ్ళని తినేయి, వాళ్ళని తినేస్తే లోకానికి రక్షణ, నీ ఆకలి తీరుతుంది, నాకు కీర్తి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మాట వరసకు కూడా విప్రుణ్ణి మాత్రం తినకు. అంత గొప్ప నిషాద ద్వీపంలో కూడా ఒకళ్ళో ఇద్దరు విప్రులు ఉన్నారట. వాళ్ళ జోలికెడితే మహాపాపం సుమా అనగాని ఈయనేమన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు పోయేవాళ్ళు, ఎవరు పాపాత్ములో, ఎవరు విప్రులో ఎలా తెలుస్తుందమ్మా అన్నాడు. ఎస్తే కంఠమను ప్రాప్త నిగీర్ణం బడిశం యథా దహేదంగారవత్పుత్ర తం విద్యా బ్రాహ్మణర్షభం. నీ గొంతుకులో పడి గేలం ముళ్ళులాగా అడ్డం పడి లోపలికి వెళ్లకుండా ఎవడుంటాడో వాడిని విప్రుడని గ్రహించు. బడిశం అంటే గేలం. గేలము చేప కంఠంలో కడితే చేపని గొంతుకు దగ్గర ఇరుక్కుపోయేలా చేసి ఇంకా దాన్ని సర్వనాశనం చేస్తుంది. గేలం ముళ్ళు గొంతుకు అడ్డం పడిందంటే ఇక లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. ఆ గొంతుకు ఇరుక్కుపోయి గొంతుకుని పాడు చేస్తుంది, తద్వారా మరణాన్ని తెచ్చిపెడుతుంది. అలా గాలము వలె కంఠమునకు అడ్డం పడి లోపలికి వెళ్లకుండా ఉండేవాడు. తర్వాత రెండోది దహేత్ అంగారవత్పుత్ర. అంగారవత్తు నిప్పు వలె అగ్నిలాగా గొంతుకుని కాల్చేవాడు, వాడు విప్రుడు. పూర్వం అలాంటి నిష్ఠ కలిగిన వాళ్ళు ఉండేవారు కదా. అందువల్ల వాడు జోలికెడితే వాడు గొంతుకులోకి వెళ్ళాడంటే వాడు నిప్పులో కాల్చేవాడు, గొంతుక్కి గేలంలో అడ్డం పడేవాడు. అలా అడ్డం పడ్డాడంటే వాడు విప్రుడని భావించి వాడిని మాత్రం మింగక తక్కిన వాళ్ళని మింగు అనగానే అలాగేనమ్మా అన్నాడు. తల్లి కదా, ఆయనకి ఒక న్యాసము చేసింది. భగవంతుడిని ఆయన శరీరములో ఒక్కొక్క అవయవంలో ఉంచింది. అలా ఉంచడం వరకు న్యాసము అంటారు. న్యాసము అంటే ఉంచుట. అందుకే అంగన్యాసము. అంగములలో అవయవములలో భగవంతుణ్ణి ఉంచుట. కరన్యాసము చేతులలో దేవుణ్ణి ఉంచుట. అంగుష్టాభ్యా నమః అనగానే ఈ బొటన వేలులోకి ఆ అమ్మవారి శక్తో అయ్యవారి శక్తో వస్తుందన్నమాట. అలా శక్తులను దేవతలని చేతులలో ఉంచితే కరన్యాసం, అవయవాలలో ఉంచితే అంగన్యాసం. ఈ అంగన్యాస కరన్యాసాదులతో రక్షాబీజములు చదవడం అనేది ఎప్పుడూ ఒక గొప్ప అద్భుతమైన వేద సంప్రదాయం. తద్వారా యుద్ధరంగానికి వెళ్ళేవాడు కానీ, పని మీద వెళ్ళేవాడు కానీ అకాల మరణం పొందడు, ప్రమాదవశాత్తు చావడు. అందుకే ఈవిడ ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చదివింది.
పక్షౌ తే మారుతః పాతు చంద్రసూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు వహ్నిస్తే వసవః సర్వతస్తనుం. దీనికి ఋగ్వేద మంత్రము అని పేరు. ఈ మంత్రాన్ని వినత నిత్యం చదివేది. అందుకే ఆవిడ కొడుకులు ఎప్పుడు అపజయం పాలు కాకుండా విజయం పొందారు. పూర్వకాలంలో చిన్నపిల్లలకి రోజు ఈ శ్లోకం నేర్పి వాళ్ళ శరీరంలో ఎక్కడ అవయవాలలో ఏ చెయ్యి ఉంచాలో ఉంచేలా చేసేవారు తల్లిదండ్రులు. తద్వారా ఏమవుతుంది, పిల్లలకి బయట ఎక్కడ విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు సాటి పిల్లల వల్ల గాయాలు అయ్యేవి కాదు, విద్యలో అభివృద్ధి పొందేవారు. ఎప్పుడన్నా వీధిలోకి వెళ్ళాక మళ్ళీ వాడు ఇంటికి వచ్చేదాకా వాడు బతుకుతాడో లేదో మనకు తెలియదుగా. ఇవాళ సైకిల్ వేసుకెళ్ళాడు అంటే ఇప్పుడు సైకిల్ ఎక్కడున్నాయి ఇలాంటి పిల్లలకి? పుట్టగానే రెండు ఇస్తున్నాం మనం. ఒకటి బైక్, రెండోది సెల్. ఈ రెండూ లేకుండా పిల్లల్ని అసలు కడుపులో ఉండగానే రిజర్వేషన్ చేసేస్తున్నాం. సెల్ మాట్లాడడం మనకంటే పిల్లలకి బాగా ఎలా వస్తుంది అని ఒక ఆవిడ అడిగింది ఈ మధ్యన. గురువుగారు మా పిల్లలు పుట్టగానే సెల్ మాట్లాడుతున్నారు, నాకు ఎప్పుడు కూడా తెలియదండి అంటే, అవునమ్మా ఆ పిల్ల కడుపులో ఉన్నంతకాలం నువ్వు సెల్ తెగ మాట్లాడేసావు. సెల్లో అని పుడుతున్నారు వాళ్ళు హలో పోయేవరకు. కాబట్టి పిల్లలకి వాళ్ళు ఎలా అయ్యే కానీ పూర్వం సైకిల్ మీద వెళితే ఏ యాక్సిడెంట్ అని అవుతుందని ఒక భయం ఉండేది. ఇప్పుడు కూడా అంతే. బయటికి వెడుతున్నారంటే మనుషులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కారుల్లో వెళ్ళేటప్పుడు ఎంత వేగంగా వెడుతున్నారండి, అసలు అర్థం లేకుండా అయిపోయారు పిల్లలు. ఆ వేగం వల్ల వాళ్ళు చస్తున్నారు, మనల్ని చంపుతున్నారు, తల్లిదండ్రులకి యావజ్జీవితం బాధ కలిగిస్తున్నారు. అలాంటి ప్రమాదములు రాకుండా ప్రయాణములో పిల్లల్ని రక్షించే అపూర్వ శ్లోకం ఇది. మహాభారతంలో వ్యాసుల వారు వినత ద్వారా అందించారు. పక్షౌ తే మారుతః పాతు, మారుతః వాయుదేవుడు నీ పక్షములను రక్షించుగాక. పక్షికైతే పక్షతః అంటే రెక్కలను, అదే మనిషికైతే చేతులని అర్థం. మనం చదువుకుంటే మన చేతుల్ని వాయువు రక్షిస్తాడు. ఈ రెండు చేతుల్లో కుడి చేత్తో ఎడమ చేతిని, ఎడమ చేత్తో కుడి చేతిని తడువుకుంటూ పక్షవుతే మారుతః పాతు అని పిల్లలకు అనాలి. ఇది మనం చేసుకోకూడదు. పిల్లలకు అలా చేతులు నిమిరి ఈ శ్లోకం చదివితే పిల్లల చేతులను వాయుదేవుడు రక్షిస్తాడు. ఇక్కడ వినత యొక్క కుమారుడు పక్షి గనక ఆయన రెక్కలను వాయుదేవుడు రక్షించుగాక అన్నదామి. చంద్రసూర్యౌచ పృష్ఠతః వీపుని వెనక భాగాన్ని చంద్రుడు సూర్యుడు రక్షించుగాక. శిరశ్చపాతు వహ్నిస్తే ఈ శిరస్సుని అగ్నిహోత్రుడు రక్షించుగాక. వసవః అష్టవసువులు సర్వతస్తనుం శరీరమంతా రక్షింతురుగాక. ఈ శ్లోకానికి ఒక గొప్ప శక్తి ఉంది. తనకిగా తాను చదువుకుంటే ఉపయోగపడదు, ఇతరుల కోసం ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు భార్య భర్త శరీరాన్ని నిమిరి ఈ శ్లోకం చదివితే భర్తకి అపజయం ఉండదు, ఈ అవయవాలన్నిటికీ రక్షణ కలుగుతుంది. అదే భార్యకి భర్త చదివితే ఆవిడకి అవయవ రక్షణ కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి చదివితే పిల్లలకి శరీరానికి తగిన రక్షణ లభిస్తుంది. ఇలా పఠించిన వారి ద్వారా ఇతరులకు రక్షణ కలిగించే అపూర్వ స్తోత్రం ఇది. అంత గొప్ప స్తోత్రం. చదువుకున్నవాడికి కదట, చదివి ఇతరులకు ఉపయోగపడేలా చేసే స్తోత్రం అన్నమాట ఇది. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి. ఈ స్తోత్రం దేవతలకి రాక్షసులకి కూడా కశ్యప ప్రజాపతి నేర్పాడు. కానీ రాక్షసులు నాశనం అయ్యారు, దేవతలు విజయం పొందారు. ఎందుకో తెలుసా? రాక్షసులు మూర్ఖులు తెగతాగి ఎవడికి వాడికి స్తోత్రం చదువుకుని యుద్ధానికి వెళ్ళేవాట, వాళ్ళకి ఉపయోగం లేదు. కానీ రాక్షసుల బదులు దేవతలు ఏం చేసేవారు? ఇంద్రుడేమో అగ్నిని, అగ్నేమో ఇంద్రుడిని ఒకళ్ళొకళ్ళు తడువుకుంటూ ఈ స్తోత్రం చదివేవాళ్ళు. ఈ విధంగా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు. ఇది తెలివితేటలంటే. ఇప్పుడు ఈ స్తోత్రం చెప్పాను కనుక మీరు కూడా ఏం చేయాలన్నమాట, మీకుగా మీరు పక్కవాడికి ఎందుకు ఉపయోగపడాలనుకోకుండా దేవతల్లాగా ఏం చేయాలి? ఇప్పుడు కాదు, అయిపోయాక. ఇప్పుడు మళ్ళీ లేచి అందరూ ఒకళ్ళకొకళ్ళు తడుగుతే అదో ప్రమాదం వస్తుంది. సహజంగా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ స్తోత్రాన్ని అలా శరీరమునకు తాకి చదివితే ఆ వెళ్ళే వ్యక్తికి బయట ఏ ప్రమాదము ఉండదు. పక్షౌతే మారుతః పాతు చంద్రసూర్యౌచ పృష్ఠతః శిరశ్చ పాతు మే తే వహ్నిః వసవః సర్వతస్తనుం అని చదివి ఇక వెళ్ళిరా అంది. ఇంకా చూడండి, మహానుభావుడు విజృంభించి మహావేగంతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్న వేగంతో సముద్ర ప్రాంతానికి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న ఒకానొక ద్వీపం దగ్గరికి వెళ్ళి అత్యంత క్రూరులైన నిషాదుల్ని చూచాడు. ఆ సమయానికి 10 లక్షల గోవుల్ని తినడానికి సిద్ధంగా పెట్టుకున్నారట వాళ్ళు. ఈయన వెళ్ళడం కనుక ఆలస్యం అయ్యి ఉంటే ఆ గోవుల్ని కాళ్ళు చేతులు నరికేసి చర్మం బతికుండగా తీసి తినేస్తారట వాళ్ళు. అంత క్రూరులండి. మరి అదే పాపాత్మలో
తినడమే మహాపాపం అంటే అందులో బ్రతికొండగా చర్మం తీసేస్తే ఆ గిలగిల్లాడుకుంటున్న శరీరాన్ని చూస్తూ తినడం ఇష్టంటే వాళ్ళకి. ఇంత క్రూరులు ఇప్పుడు ఉన్నారు. ఆ పాకిస్తాన్లో వాళ్ళు అప్పుడప్పుడు ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు మన మీద కసి కొద్దీ. నేను చూసి బాధకి గిజగిజలాడిపోతున్నాడు ప్రాణం. అహో కలిహి అనుకుంటాం. కలిర్ ధర్మ వినాశక, కలి ధర్మనాశకుడు. ఏం చెయ్యాలో తెలియదు. శరీరం ఒక్క క్షణకాలం గగుర్పాటుకి ఆగ్రహానికి గురవుతోంది. కొమ్ములు కాళ్ళు నరికేసి ఆ ఆవుని పడుకోబెట్టి ఇద్దరేమో వెనక ముందు కాళ్ళతో తొక్కిపెట్టి చర్మం తీసేస్తున్నారండి. ఇలాంటి వాటిని అప్పుడప్పుడు పంపిస్తున్నారు ఈ ఫోటోల్ని. ఏం చేయాలో తెలియదు. పరమదుఖం వస్తుంది. ఇంత దారుణమైనటువంటి కలిపురుషుడి యొక్క ప్రభావం అనిపిస్తుందన్నమాట. అటువంటి నీచులు ఈ నిషాదులంటే. సరిగ్గా గరుత్మంతుడు అక్కడికి వెళ్ళాడు. అమ్మ ఇటువంటి దుర్మార్గుల్ని తినమని మా అమ్మ మంచి ఉపకారం చేసింది అనుకుని ఒక్కసారి అమాంతంగా నోరు తెరిచి ఈ గోవులు తోలి గడుతున్న వాళ్ళందరినీ గుటుక్కుని మింగేశాడు. మళ్ళీ ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. సమయం ఇస్తే ఒక్కవైనా చచ్చిపోతుంది కనుక. దాదాపు అక్కడ 30,000 మంది నిషాదులు ఉన్నారు. పెద్ద నోరు కొండగుహలా తెరిచి అందరినీ గుటుక్కుని మింగేశాడు. అందువల్ల గరుత్మంతుడు వాళ్ళని మింగడం ధర్మం. పాపాత్ములు నీచులు కనుక, క్రూరులు కనుక. పాపాత్ములు సంహరించి లోకాన్ని రక్షించడంలో ఎప్పుడూ అధర్మం ఉండదు. గుటుక్కుని మింగి లోపలికి లాగబోతూ ఉండగా ఈ కంఠం దగ్గర ఒక్క ఆయన మాత్రం అడ్డం పడిపోయాడు. గేలం ముల్లులాగా గొంతుకుని గుచ్చాడు. అగ్నిలాగా కాల్చడం మొదలుపెట్టాడు. దాంతో గరుత్మంతుడికి అర్థమైపోయింది, ఎవరో మహానుభావులు విప్రులు గొంతుకులో ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటకు వచ్చేయండి బాబోయ్ అన్నాడు. అప్పుడు ఆయన లోపల ఉన్నవాడు, నేను ఈ నిషాదుల్ని బాగు చేద్దామని ఇక్కడికి వచ్చాను, వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ నేను ఇక్కడున్న వాళ్ళలో ఓ నిషాద స్త్రీని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళాం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అన్నమాట, ఒక్కొక్కప్పుడు మనం బాగు చేయం, వాళ్ళని బాగు చేద్దామని వెళ్ళి నిజంగా జరిగింది. మా ఊళ్ళో మహానుభావుడైనటువంటి ఒక గురువు గారు ఉండేవాడు. తాగుబోతుల్ని బాగు చేస్తానని కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి 4 రోజులు రోజు రాత్రిపూట వాళ్ళకి వేదం వినిపించి పురాణం వినిపించేవాడు. 4 రోజులు పోయిన తర్వాత 5వ రోజు నుంచి ఈయనే రాత్రిపూట కల్లో కళ్ళు అండం మొదలెట్టాడు. నా చిన్నప్పుడు నేను ఇందులో రవ్వంత అతిశయోక్తి కూడా చెబుతున్నాను అనమాట. వాళ్ళకి పురాణం చెప్పి బాగు చేయలే, కానీ వీళ్ళు మాత్రం ఈయనకి అమృతపానం నేర్పారు. ఇక చూడండి ఎటువంటి పండితుడండి ఆయన, అసలు ఎటువంటి నిష్ఠాగరిష్ఠుడు. ఇటువంటి వాళ్ళు కనుక కళ్ళు తాగడం మొదలు పెడితే అసలు ఒరిజినల్గా తాగేవాడిని మించిపోతారు. ఇక ఫుల్ ఈయన రోజు కొండలకు లేచిపోయాయి. ఒక 10 ఏళ్ళు అలాగా దుర్వ్యసనం పాలైపోయి చివరి చచ్చిపోయాడు. ఒక్కొక్కప్పుడు మనలో ఆత్మబలం లేకపోతే నిజంగా పాపం 100కి 100 పాళ్ళు బాగు చేద్దామని వెళ్ళిన వాడే ఆయనకు ఆత్మశక్తి లేక ఆయన వ్యసనానికి గురైపోయాడు. కాబట్టి ఎప్పుడైనా బెల్ట్ షాప్ వాళ్ళని బాగు చేద్దామని మీరు వెళ్ళి ఆ బెల్ట్లో పడకూడదని శాస్త్రం అన్నమాట. నేను నిజానికి ఇక్కడ ఉన్న నిషాదులను, క్రూరులను గోహింస చెయ్యకుండా రక్షిద్దామని వచ్చాను. వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ ఇక్కడ ఒక అందగత్తి అయిన నిషాద స్త్రీ నన్ను ఆకర్షించింది. ఆమెను పెళ్లి చేసుకుని నేను ఇక్కడే ఉండిపోయాను. నా భార్య గొంతుకులో నాతో పాటే నీ గొంతులో ఉంది. ఆమెను కూడా నువ్వు విడిచిపెడతానంటేనే నేను బయటకు వస్తాను, లేదా మా ఇద్దరిని మింగేయి అన్నాడు ఆయన. భార్య మీద ఆ మాత్రం ప్రేమ ఉండడం ధర్మమే కదా మరి. ఒకసారి పెళ్ళయ్యాక అది ఎవరన్నది వదిలేయండి, ఆయన ధర్మం ఆయనది. ఇలా అనగానే వెంటనే గరుత్మంతుడు చిరునవ్వు నవ్వి, అయ్యా అగ్నిని తాకిన వెంటనే ఎంత చెత్త అయినా పవిత్రమైపోతుంది. మీలాంటి నిత్య శుచి కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడ కూడా శుచి స్వరూపిణి అయిపోయింది. ఇద్దరు కలిసి బయటికి రండి, మిగతా వాళ్ళని మింగుతానన్నట్ట. గరుత్మంతుడికి ధన్యవాదాలు చెప్పి ఆయన తన భార్యతో బయటకు వచ్చి దీవించాడు, నీకు దిగ్విజయమొగ్గా కానని. ఆ తర్వాత గరుత్మంతుడు వాళ్ళందరినీ గుటుక్కుని మింగాడు. ఇంత ఆహారం స్వీకరించినా ఆయనకి ఇంకా ఆకలి తీరలేదట. క్షుత్తంతలా ఉందన్నమాట. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈసారి అస్తమాట అమ్మగారిని అడగడం ఏం బాగుంటుంది, అందుకని కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి, తండ్రి కశ్యప, అమ్మ చెప్పినట్టుగా నిషాదుల్ని తిన్నాను, అయినా ఆకలి తీరలేదు. ఆకలితో ఉన్న నేను యుద్ధం చెయ్యలేను, దేవతల దగ్గరికి వెళ్ళి అమృతం తేలేను, కాబట్టి నాకు సరైన ఆహారం ఇమ్మంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇక్కడికి దగ్గరలో ఒక కేకారణ్యం ఉందిరా, అక్కడ పూర్వం విభావసుడు సుప్రతీకుడు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. విభావసుడు అన్నగారు, సుప్రతీకుడు తమ్ముడు. ఇద్దరు చాలా బాగా చదువుకున్న వాళ్ళు, మహామంత్రవేత్తలు. తండ్రి చచ్చిపోతూ వాళ్ళకి 10 కోట్ల బంగారు నాణెములు ఇచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన కొద్ది రోజుల తర్వాత తమ్ముడు వచ్చి అన్నగారిని, అన్నయ్య
నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయవా అన్నాడు. ఈ అన్నగారికి బంగారం అంటే పిచ్చ. ఒరే, నాన్నగారు చచ్చిపోయి ఇంకా 13 రోజులు కూడా పూర్తవ్వలేదు, నువ్వేమో అప్పుడే ఆస్తి పంపకం కోసం వస్తావట్రా, అయినా బంగారం నీకెందుకురా, అన్నగారినైనా నా దగ్గరే ఉంటే చాలు, పో ఇవ్వనన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయని ఆయన తిట్టాడు. దాంతో అన్నగారికి కోపం వచ్చేసింది. తమ్ముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ గజోభవ అన్నాడు. 6 యోజనముల పొడవైన బలమైన ఏనుగైపోని చెప్పించేశాడు. దాంతో తమ్ముడికి కోపం వచ్చింది. నీకేనేమిటి మంత్రశక్తి, నాకే ఉంది, నువ్వు కచ్చపం తాబేలైపో అని చెప్పించాడు. ఈ విధంగా అన్నగారేమో తాబేలైపోయాడు, తమ్ముడు ఏనుగైపోయాడు. తమ్ముడేమో అడవిలో ఏనుగు రూపంలో తిరిగేవాడు. అన్నగారు ఆ అడవిలో ఉన్న ఒక విశాలమైన సరస్సులో తాబేలై తిరిగాట. ఈ ఏనుగును ఈ తాబేలు పూర్వజన్మ వాసన కలిగినవి. నేను తమ్ముడిని, నేను అన్నగారిని అని జంతువులైనా వాటికి గుర్తున్నాయట. ఇప్పుడు జంతువులు అయిపోయినా బంగారం పెచ్చపోలేదు. బంగారంలో గొప్పతనం ఏమిటో తెలియదు కానీ పాత వాసన. నా బంగారం నాకు ఇవ్వవా అన్నయ్యా అని తమ్ముడు గారు అప్పుడప్పుడు నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరకు వచ్చి చెరువులో ఉన్నటువంటి తాబేలను అడిగేవాట. నీకు చచ్చినా ఇవ్వనరా, నేను తాబేలైనా, పీత అయినా, దోమ అయినా, గురువుగారిని మధ్య మధ్యలో పీడిస్తున్న సాలెపురుగైనా, ఏ పురుగైనా సరే నేను మాత్రం నీకు మాట వరసకు కూడా బంగారం అన్నాడు ఆయన. ఇంకేముంది, ఈ ఏనుగు నీళ్లలో అడుగు పెట్టడంతో కాలు గట్టిగా పట్టేసేది ఆ తాబేలు. ఈ రెండింటికి ఘోర యుద్ధం. పూర్వం గజేంద్రుడికి మకరేంద్రుడికి యుద్ధం జరిగినట్టు యుద్ధం జరిగేది. ఇద్దరూ మహాత్ములు అవ్వడం వల్ల గాయపడేవారే తప్ప చచ్చేవారు కాదు. ఎవరిని చంపలేకపోయేవారు. ఆ తర్వాత ఏమైపోయింది, ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇలా ఎప్పటికీ 1000 ఏళ్ళుగా యుద్ధం చేసుకుంటున్నారా వాళ్ళు. నువ్వు ఇద్దరిని ఒక్కసారి పట్టేయి, వాళ్ళని తిన్నావంటే నీకు లాభం, వాళ్ళకి లాభం. ఆ ఇద్దరిని తిన్నావంటే నీకు మంచి బలం వస్తుంది, వాళ్ళ మంత్రశక్తులు నీకు వస్తాయి, ఆకలి తీరుతుంది, స్వర్గానికి వెళ్ళగలవు. వాళ్ళకి లాభం ఏమిటి, నీ చేతిలో మరణించిన తక్షణం వాళ్ళకి శాప విముక్తయి, వాళ్ళ రూపాలు వాళ్ళకు వస్తాయి, వాళ్ళలో ఉన్న ఈర్ష్య క్రోధాలు పోయి మళ్ళీ ఐకమత్యం పొందుతారు. నీ కాళ్ళకు ఆ శక్తి ఉన్నది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారిగా రెండింటినీ పట్టుకోవాలి. విడివిడిగా ఏనుగుని కానీ తాబేలుని కానీ పట్టుకున్నావా ఆ రెండు కలిసి నిన్ను చంపేస్తాయి. వాటికి ఆ మహాశక్తి ఉన్నది. కాబట్టి ఏ పరిస్థితిలోనూ కూడా రెండింటిని ఒక్కసారి పట్టుకోవాలి సుమా అంటే అలాగే తండ్రికి చెప్పి ఈయన వెంటనే ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఓ పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గరికి యథాప్రకారంగా గజరాజు గారు వెళ్ళారు. గజరాజు గారిని పట్టుకున్నది కచ్చపం. ఇంక ఈ రెండింటికి మహాభయంకర యుద్ధం జరిగింది. ఆ రెండు ఒండొండ సముద్దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ శ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకి పిరుతివేక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బొట్టుచు వెలికి లోనికెందురుగుచు కలంకు కలంకు వంద కడు వడి నిట్టట్టుబడి తడబడి బుడబడాను కారంబులై బుగుళ్ళను చప్పుళ్లతో జలంబు లొప్పరంబెగయ చప్పరించుచు తప్పక వదనక ఫరంబుల నప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాల కీలిక రగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచు గొల్ల లొప్ప తెల్ల చెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలె క్రమక్రమ కాల కలహ నిర్గత నేత్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుతున్న సమయంబున. ఇది ఆనాటి గజ్జికవిత్వం పద్యం బదులుగా. ఇలా వచనంలో రాస్తే తప్ప కొన్ని సందర్భాల్లో యుద్ధాన్ని వర్ణించలేరని మహాకవులు అలా రాసేవారు. ఇంకేముంది, ఈ రెండు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇది వెళ్ళి కాళ్ళు పట్టుకుంది, అది తొండంతో కొట్టింది. ఈ విధంగా ఈ ఏనుగు ఇందులో ఉన్న తాబేలు నీళ్లల్లో పడుతూ పైకి లేస్తూ ఈ రెండు నీళ్లలో పడడం వల్ల పెద్ద పెద్ద కెరటాలు పైకి లేచి ఢామ్ అనే శబ్దంతో కింద పడేవిట. ఆ నీళ్లు మళ్ళీ నోళ్ళలో పడుతుంటే ఆ నోట్లో పడిన నీరు గుటుక్కుని మింగేస్తూ ఉండేవిట. మొత్తం మీద ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందని సామెత ఉంది. అలాగే ఈ రెండు కొట్టుకుంటూ ఉంటే ఈ రెండింటి యుద్ధం మధ్యలో పాపం ఆ చెరువులో ఉన్న చేపలు, పీతలు, నత్తలు, మొసళ్ళు ఇవి పచ్చడైపోయాయి. ఘోర యుద్ధం చేసేసాయి. ఆ సమయంలో గరుత్మంతుడు ఎందుకు అంతసేపు చూడవలసి వచ్చిందంటే విడివిడిగా ఒక్కొక్కదాన్ని పట్టుకోవద్దని చెప్పారుగా వాళ్ళ నాన్నగారు. ఆ రెండు కనపడుతున్నప్పుడు పట్టుకోవాలి. అందుకని సమయం కోసం చూసి ఇటు తాబేలు ఇటు ఏనుగు కనబడగానే టక్కన ఒక్కసారిగా రెండింటినీ పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. చర్రచి ఒక చేత కోర్మము పెర్ర చేత గజంబు బట్టి
పెనచి ఖగేంద్రుండు ఇరికి కొని గగన వీధిల్ పరచెవియచ్చర విమాన పంక్తులు దూలం. ఒక చేత్తోటి అంటే ఒక కాలుతోటి అనమాట, అక్కడ ఆయన చెయ్యి అంటే అదనమాట, కాలి గోళ్లతో పటక్కన ఒక్కసారి పట్టేశాడు ఒకదాన్ని, రెండో దాన్ని ఒకదాన్ని చరిచి పట్టుకున్నాడు. పట్టుకొని ఆకాశ వీధిలో ఎగిరాడు. మహావేగంగా ఎగురుతూ ఉంటే కొండలు ఎగిరిపోయాయి, చెట్లు విరిగిపోయాయి. అంత ఆయన రెక్కల నుంచి వస్తున్న తుఫాను గాలికి అడివంతా ఊగిపోయింది ఏకంగా. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక విమానమో హెలికాప్టరో కొంచెం కిందగా ఎగురుతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు కదిలిపోతాయి. అటువంటిది గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే ఆ అరణ్యమంతా ఊగిపోయింది. అలా ఎగిరి ఇప్పుడు ఎక్కడ కూర్చుని తిందామా, ఎక్కడ కూర్చుందామన్నా సరైన ఖాళీ స్థలం దొరకడంలా. ఈ మహాకళేబరంతో తాను ఎక్కడైనా వాలితే ఈయన కాళ్ళ కింద పడి జనం పచ్చడైపోతారు, ఇతర జనాలకి హాని కలగకూడదు. అందువల్ల జనము లేని ప్రాణులు లేని స్థలం ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగా హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర రోహిణం అనే ఒక పెద్ద వృక్షం ఉంది. అది 100 యోజనములు వెడల్పైనటువంటి పెద్ద చెట్టు అనమాట. అది దేవవృక్షం, ఇప్పటికీ హిమాలయాల్లో ఉందంటారు, మహానుభావులకి కనపడుతుందట అది. అటువంటి చెట్టు అంది, నా కొమ్మ చాలా పెద్దది, ఆ కొమ్మ మీద నువ్వు వాలి ప్రశాంతంగా ఈ రెండింటినీ తిని నన్ను కూడా అనుగ్రహించు, నీ పాదస్పర్శకు నోచుకుని పవిత్రమవుతానన్నది. పైగా ఆ చెట్టుకి తెలుసు ఈయన భవిష్యత్తులో ఏమవుతాడో, అది కూడా దృష్టిలో పెట్టుకుని నా కొమ్మ మీద వాలు అన్నది. ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆ చెట్టు మీద వాలాడో లేదో ఈ మహానుభావుడి బరువుకి ఆ చెట్టు కొమ్మ పెళ్ళుని విరిగిపోయిందిట. అది 80 మైళ్ళ పొడవున్న కొమ్మ మీద అంత లావైన మోడు మీద వాలితే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ విరిగి నేల మీద పడిందా, 2 నష్టాలు. ఒకటి, కిందన్నారు కొంతమంది ఋషులు, వాళ్ళు పచ్చడైపోతారు. ఈ చెట్టు కొమ్మకి కాళ్ళు ఇలా పెట్టి తలకిందులుగా వేళ్లాడుతున్న కొందరు ఋషులు ఉన్నారు. వారి పేరు వాలఖిల్యులు. వాళ్ళు బొటన వేలంతుండి చిక్కిపోయి ఉంటారట, వికలాంగుల్లా కనపడతారు వాళ్ళు. అటువంటి మహానుభావులు, అరుదైన తపస్సులు వాళ్ళు, మహామహిమ కలిగిన వాళ్ళు. వాళ్ళు తలకిందులుగా చెట్టు కొమ్మని పట్టుకు వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నవారు ఇప్పుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు నాశనం అయిపోవచ్చు, లేదా వాళ్ళకి తపోభంగం అవ్వచ్చు. అందుకని కంగారు పడి గరుత్మంతుడు టక్కన ముక్కును పట్టుకున్నాడు. పట్టుకుని ఆ కొమ్మని ముక్కున గరుచుకుని ఎగురుకుంటూ వెళ్ళి కశ్యపుడి దగ్గర నాన్నగారు అన్నట్టుగా సైగ చేశాట. ఎందుకని మాట్లాడితే కొమ్మ కింద పడిపోతుంది. ఎక్కడ వాలడానికి కాళ్ళల్లో జంతువులు ఉన్నాయి, మాట్లాడడానికి వీలు లేకుండా ముక్కులో కొమ్మ ఉంది. ఇంత కష్టం ఎవరికి వస్తుంది? ఆయనకి వచ్చింది పాపం. సమర్థుడు గనక భగవంతుడు ఆయన్ని పరీక్షించాడు. అందుకని తండ్రి దగ్గరికి వచ్చి సైగ చేశాట. తండ్రికి అర్థమయ్యింది, ఓహో ముక్కులో ఉన్న కొమ్మలో ఋషులు ఉన్నారు, అందుకే మా వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనుకుని వెంటనే ఆ వాలఖిల్యులకి చేతులు జోడించి నమస్కరించి, మహానుభావులారా, వాలఖిల్యులారా, ఈ నా కుమారుడు కారణజన్ముడు, లోకానికి ఉపకారం చేసేవాడు, బలవంతుడు. కొన్ని కారణముల చేత ఇతని అపరాధాన్ని మీరు క్షమించి ఈ కొమ్మ నుంచి దిగి ఎక్కడికైనా వెళ్ళిపోండి, అతన్ని రక్షించండి అనగానే వాళ్ళు, ఓహో గరుత్మంతుడా మమ్మల్ని పట్టుకుపోతున్నది అని ఆ కొమ్మ మించి కిందకి దూకి, గరుడా నువ్వు మా అనుగ్రహం వల్ల పుట్టినవాడివి, నీకు శుభం కలుగ్గాక, నీ దారిన నువ్వు వెళ్ళి విజయం పొందు అని దీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కొమ్మని ఎక్కడ వెయ్యాలి? అందుకని మళ్ళీ కొమ్మని చాలా జాగ్రత్తగా పట్టుకునే తడబడుతున్న మాటలతో, నోట్లో ఏదన్నా ఉంటే మాట స్పష్టంగా రాదుగా, అలా ముద్ద మాటతో, నాన్నగారు ఈ కొమ్మని ఎక్కడ వెయ్యనండి అన్నాడు. అనగానే ఆయన బాగా ఆలోచించి, హిమాలయంలో ఒక గొప్ప పర్వతం ఉంది, దానికి నిష్పురుషము అని పేరు. అక్కడ మాట వరసకు కూడా ఏ ప్రాణి ఉండడు. అక్కడ బారవేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, అక్కడ బారేయి అనగానే ఈ కొమ్మ అక్కడ బారవేసి అక్కడే ఉన్న ఒక బండరాతి మీద ఈ జంతువులు పెట్టుకుని శుభ్రంగా తిన్నాడు. తినగానే వాటికి శాప విముక్తి అయింది, ఈయనకి మహాబలం వచ్చింది, వాళ్ళ మంత్రశక్తులు వచ్చాయి. ఆ దెబ్బతో ఈయన మహావేగంగా స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఈలోపు స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలకి అపశకునాలు తోచాయి. అక్కడ అగ్నిహోత్రుడు చల్లారిపోవడం మొదలుపెట్టాడు, నందనవనమంతా విరిగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఇంద్రుడు కంగారుపడి, ఏదో ప్రమాదం వస్తున్నది, స్వర్గం మీదకి ఎవరైనా రాక్షసులు దండయాత్రకు వస్తున్నారా గురువుగారు బృహస్పతి అని అడిగితే, అప్పుడు బృహస్పతి అన్నాడు, ఇది నీ తెలివి తక్కువతనం వల్ల తెచ్చుకున్న కష్టం అన్నట్ట. నేనేం చేశానన్నాడు మళ్ళీ ఇంద్రుడు. ఏం చేసావు ఒకసారి ఆలోచించు. చాలా కాలం క్రితం వాలఖిల్యులు అని పేరు కలిగిన అంగుష్ట ప్రమాణ మాత్రం శరీరంతో ఉన్నటువంటి కొందరు ఋషులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి మనం వెళ్ళాం. అప్పుడు నువ్వు వాళ్ళని చూసి,
ఏమిటి శరీరాలు, వికలాంగులు మీరును అని వాళ్ళని వేళాకోళం చేశావు. అందంగా లేరు, మూర్ఖులు మీరు అని వాళ్ళ శరీర అవయవ లోపాలను చూచి హాస్యమాడావు. వాళ్ళు తపశ్శక్తితో కావాలని బొటన వేళ్లంత శరీరాలు ధరించారు. వాళ్ళు నిజానికి వికలాంగులు కారు, వాళ్ళ తపశ్శక్తితో ఏ రూపమైనా ధరించగలరు. కానీ కొన్ని కారణముల చేత తమ శరీర సౌందర్యం బయటపడకుండా అలా బొటన వేలంత లిల్లీ పుట్స్లో ఉన్నారన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు వేళాకోళం ఆడావు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒక భార్య గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుట్టుగాక, అతడు రెండవ ఇంద్రుడవుగాక అని యజ్ఞంలో ద్రవ్యం వేశారు. దాంతో ఇంద్రుడు భయపడిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను ఒక ఇంద్రుడిని ఉండగా తొందరపడి వాలకీల్యులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం వల్ల నీ భార్యలలో ఒక భార్య మరో ఇంద్రుడికి అంటుంది. ఆ కొత్త ఇంద్రుడు నాకంటే 100 రెట్లు ఎక్కువ బలం ఉండాలి, అలా ఉండేవాడు పుట్టాలి అన్నారు వాళ్ళు. నాకంటే 100 రెట్లు బలం ఉన్న కొత్త ఇంద్రుడు పుట్టి నన్ను పదవీ భ్రష్టుడి చేస్తే నేను ఏమైపోతాను, నన్ను రక్షించండి అన్నట్ట. అప్పుడు కశ్యపుడు మళ్ళీ వాలకీల్యుల దగ్గరకు వచ్చి, వాలకీల్యులారా, బ్రహ్మదేవుడు ఈ ఇతన్ని ఇంద్రుణ్ణి చేశాడు, ఈ పురంధరుణ్ణి ఇంద్రుణ్ణి చేసి యుగాంతం వరకు ఇతడే ఇంద్రుడు అని పదవీకాల నిర్ణయం చేశాడు. బ్రహ్మగారు ఇచ్చినటువంటి పదవీకాలాన్ని మధ్యలో తొలగించే అధికారం మనలాంటి వాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తూ ఏమన్నారు, కశ్యపుడికి మరో ఇంద్రుడు పుట్టుగాక, అతడు ఈ ఇంద్రుడి కంటే 100 రెట్లు బలవంతుడవుగాక అన్నారు. అప్పుడు 2 ఇంద్రులుంటే అంత నష్టం, పైగా 2 నా కొడుకులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే నేను చూడగలనా? కాబట్టి మీ మాట అసత్యం కాకుండా, బ్రహ్మగారు మా ఇంద్రుడికి ఇచ్చిన వరము వ్యర్థం కాకుండా నేను ఒక మధ్య మార్గాన్ని సూచిస్తాను, వింటారా అనగానే వాళ్ళు కోపం చల్లారిపోయి వింటాము అన్నారు. అయితే ఓ పని చేద్దాం, మా ఇంద్రుడి కిందే స్వర్గాన్ని పరిపాలిస్తాడు. మీరు యజ్ఞము ద్వారా నాకు మరో ఇంద్రుడు పుట్టాలన్నారే, అతడు పక్షీంద్రుడై, పక్షులకు మాత్రమే ఇంద్రుడై అంటే రాజై శ్రీమన్నారాయణుడికి వాహనమవుతాడు. 100 రెట్లు బలమున్నా ఇంద్రుడితో మాత్రం అతనికి విరోధం లేకుండా ఉంటుంది. ఇంద్రుడితో క్రమంగా మైత్రే చేసుకుంటాడు. మీరు పెట్టిన శాపం వల్ల ఇంద్రుడితో తగాదా అతనికి క్షణకాలమే ఉండుగాక అని ఆ యజ్ఞంలో కొత్త మంత్రం చదివించి వాళ్ళ చేత ద్రవ్యం వ్రేల్చాడు. ద్రవ్యం వ్రేల్చగానే శాపం మారింది. ఈ కథని ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్పి, గుర్తుందా, ఆ వాలకీల్యుల యొక్క తపశ్శక్తి వల్ల, యజ్ఞశక్తి వల్ల కశ్యప ప్రజాపతికి వినత వల్ల గరుత్మంతుడు పుట్టాడు. ఆ గరుత్మంతుడు ఇప్పుడు స్వర్గానికి వస్తాడు. మీ ఇద్దరికి ఎక్కువ తగాదా ఉండదు, కానీ నువ్వు ప్రస్తుతం అతన్ని జయించలేవు. అతడు మహావీరుడు, నీకు 100 రెట్లు బలం కలిగిన వాడు, చిరజీవి. నువ్వు అమృతం తాగితేనే జరామరణాలు లేకుండా ఉంటావు, అతడు అమృతం తాగకుండా కూడా జరామరణాలు లేనివాడు అనగానే ఇంద్రుడు, ఏమైనప్పటికీ నా అమృతాన్ని నేను కాపాడుకుంటాను, ఎవరక్కడ, మన దేవతలంతా అమృతాన్ని రక్షించండి అన్నాడు. ఈలోపు గరుత్మంతుడు వచ్చాడు. అమృత రక్షకులందరినీ గోళ్లతో చీల్చి, ముక్కుతో పొడిచి, రెక్కలతో కొట్టి చల్లాచెదరు చేసి పారేశాడు. అమృత భాండాన్ని ఎత్తుకుని పోవడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమయ్యాట. యోగజాతకుడు గనక పిలవకుండా ప్రత్యక్షమయ్యాడు ఆయన. దాని వెనకాతల కొన్ని కారణాలు ఉంటాయి. ఈయన పూర్వజన్మ రహస్యం కూడా ఉంది. ఈ గరుత్మంతుడు ఒకానొక జన్మలో స్వయంభువ మునువు కాలంలో 10,000 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ పుణ్యం ఈ జన్మలో కాపాడింది. అందుకే శ్రీ మహావిష్ణువు నీలమేఘఛాయా శరీరుడై ఆయనకి దర్శనమిచ్చి, నాయనా గరుడా, నీ బలం, నీ సాహసం, మాతృభక్తి, అన్నిటికీ మించి నిషాద పర్వతంలో ఉన్నటువంటి రాక్షసుల్లాంటి నిషాదుల్ని సంహరించి లోకరక్షణ చేసావుగా, అలా లోకరక్షణ చేసేటటువంటి నీ సద్బుద్ధి, ఇవన్నీ నాకు నచ్చాయి, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, నీ అంతటి వాడు దర్శనమివ్వడమే నా అదృష్టం. ఎంతో పూర్వం ఉన్న పరాక్రమంతో పలికిన మాటలు వేరు, కానీ ఇప్పుడు విష్ణువు కనబడగానే అత్యంత వినయంతో ఇలా మాట్లాడేట ఆయన. అందుకే జ్ఞానులు అన్ని ఎడల ఒక రకంగా ఉండరు. పాపాత్ముల దగ్గర ఒక రకంగా మాట్లాడతాడు ఆయన, వాళ్ళ దగ్గర విసురు చూపిస్తాడు. ఈయన భగవంతుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని తెలుసు కనుకే అత్యంత వినయంతో ఆనంద బాష్పాలు కరుస్తూ ఇలా అన్నట్ట, ఏ తపస్సు చెయ్యకుండా నాకు నువ్వు దర్శనమిచ్చావు. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కూడా నీ అరికాలి కింద ఉన్న దుమ్ము చూడలేక గెజగెజలాడతారట.
అటువంటిది నేను ఏం పుణ్యం చేశానో తెలియదు, నాకు పిలవకుండా దర్శనమిచ్చావు. ఇక్కడ శక్తి నాది కాదు, నీ కరుణ గొప్పది. శక్తి వల్ల ప్రత్యక్షమయ్యావు నువ్వు అని నేను గర్వించను. నీ కరుణ గొప్పది కనుక, అవ్యాజ కరుణామూర్తివి కనుక నీ అంతట నీవు దర్శనమిచ్చావు. అటువంటి నిన్ను ఏమని కోరతాను? అజరశ్చ అమరశ్చ స్వాం